అందరికీ నమస్కారం. ఇప్పుడు చిక్కుడుకాయలు బాగా దొరుకుతున్నాయండి. ఈ వీడియోలో అన్నంలోకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు లేకుండా చిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా చిక్కుడుకాయల నారలు తీసేసి ఇలాగ విడదీసి పురుగులు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇలాగ అంగుళం సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి. ఇవి జాగ్రత్తగా ఓపెన్ చేసి చూసుకోవాలండి. పురుగులు కనపడకుండా ఉంటాయి. పుచ్చులు, పురుగులు ఉన్నవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న కుక్కర్లో అడుగు భాగంలో నీళ్లు పోసి ఈ చిక్కుడుకాయలన్నిటిని ఒక గిన్నెలో పెట్టి కుక్కర్ 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ స్టీమ్ అంతా పోయి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టి చిన్న చెంచాడు నూనె వేడి చేసి అందులో 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేయాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేయాలి. ఒక 4 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేయాలి. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. అందులోనే ఒక అర చెంచా జీలకర్ర వేయాలి. ఇలా వేసి అన్నీ దోరగా వేయించుకోవాలి. కొద్దిగా రంగు మారే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. కుక్కర్ కూడా పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను తీసి బయట పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులన్నీ పూర్తిగా చల్లారాక చిన్న మిక్సీలో వేసుకొని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. చూడండి, ఇలాగ కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కూర చేయడానికి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. అందులో 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 3/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఒకసారి వేపుకొని ఒక పావు చెంచా ఇంగు వేసుకోవాలి. పోపు అంతా కొంచెం దూరగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని పోపులో వేసి కలుపుకోవాలి. పోపు అంతా కూరకు బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసానండి. మనం గ్రైండ్ చేసిన పొడిలో ఉప్పు వేయలేదు. ఒక అర చెంచా పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు కూరకంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనికి సరిపడా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు అయిపోయిందండి. కూరనంతా మళ్ళీ బాగా ఒకసారి కలుపుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ముందుగా 2 టేబుల్ స్పూన్ల పొడి వేశాను. మనకు అవసరమైతే ఇంకొంచెం పొడి మళ్ళీ వేసుకోవచ్చు. పొడి వేయగానే కూరలో ఉన్న తేమంతా పొడి పీల్చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ స్పూన్ పొడి వేశాను. ఈ పొడి అంతా కూరకి బాగా పట్టాలంటే మనం కొద్దిగా నీళ్ళు జల్లుకోవాలండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు కలిపాను. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే పొడి అంతా కూరకి బాగా పడుతుంది. కూర అంతా బాగా కలుపుకున్నాక నేను ఇంకొక టేబుల్ స్పూన్ నీళ్లు కలిపాను. మొత్తం 3 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపానండి. పొడి అంతా చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 30 సెకండ్ల పాటు ఉడకనివ్వాలి. 30 సెకండ్లు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూరని ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ కూర వేడివేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పొడిని ఇలా సీసాలో పెట్టుకొని ఇంకోసారి వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.